నమస్తే, నేను మీ స్వాతి బచ్చు. మీరు చూస్తున్నది బగలా మీడియా. ఈ రోజు నేను వచ్చింది కేయు దగ్గర ఉన్న ఆడిటోరియం ప్రాంగణం దగ్గర ఉన్నానండి. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, కాకతీయుల కళా జాతర జరగబోతుంది. అయితే ఇది ఈ రోజున రెండవ రోజుకు చేరుకుంది. యాక్చువల్ గా కాకతీయుల కళల జాతర అనే కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టారంటే, మన పూర్వకాలంలో ఉన్న ఏదైతే మనకు కళలు ఉంటాయో ఆ కళల్ని బయటకు తెచ్చడానికి చాలా రకాలుగా పూర్వకాలంలో మనకి వృద్ధి చెందడానికి కళల్ని ముందుకు చూపించడానికి చాలా రకాలుగా మనకి ప్రోత్సాహం ఉండేది. కానీ పోను పోనుగా ఈ జనరేషన్ కి వచ్చేసరికి అసలు మనకున్న కళలు కూడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. మరి ఈ జనరేషన్ కి అప్పుడు కాలంలో ఉన్నవి ఏవి కూడా కళలు తెలియకుండా పోతుంది. అలాంటివి మనకి జరగకుండా ఉండడానికి చరిత్రను మళ్ళీ తవ్వుకుని మళ్ళీ మన కళల్ని పూర్వ వైభవం ఇవ్వడం కోసము ఇలాంటి కార్యక్రమాలను అయితే జరుపుతున్నారు. అయితే ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. అసలు వ్యవస్థాపకులు ఎవరు, ఏం చేసిపోతున్నారు, ఈ కార్యక్రమంలో ఏమేమి ఉంటాయి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాకతీయ కళల జాతరకి సహ నిర్వాహకులు ఉన్నాడు గోకారపు శ్యామ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కాకతీయ కళల జాతర ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడున్న జనరేషన్ కి చాలా వెనకబడి ఉంటుంది. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. దీన్ని ముందుకు తీసుకురావడం అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది? ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ వస్తే 800 సంవత్సరాల కాకతీయ రాజులు పాలించిన ఈ గడ్డ, ఈ కాకతీయ రాజులు పాలించిన ఈ గడ్డ మీద మనకు ఎన్నో శిల్ప సంపద, గొలుసుకట్టు చెరువులు మరియు మనకు అన్ని విధాలుగా ఇక్కడి శివతత్వం, అలాంటి ఓరుగల్లులో నేటి తరానికి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఆ కనుమరుగయ్యే ప్రమాదాన్ని మనము దూరం చేయడానికి నేటి యువతకు మార్గదర్శకంగా మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ కీర్తిని మళ్ళా నలుదిశల ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేయాలని ఒక తలంపుతో పాటు మనకు ఇక్కడ జానపదాలకు పుట్టినిల్లు, జానపదం పుట్టిందే ఓరుగల్లు. ఆ జానపద కళాకారులు అంతరించిపోతున్నారు. మన దగ్గర పుట్టిన జానపదం నేడు కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లా, నల్గొండ జిల్లాలకు ఇది విస్తరించి నేడు చలనచిత్ర పరిశ్రమలో నాడు పాడిన ఆ పాటలే ఈనాడు చలనచిత్ర సీమలో ఆ పాటలే ఉరుతులకి వాళ్ళకు అవార్డులు తెచ్చిపెట్టే పాటలు, ఆనాటి పాటలు ఈనాడు వేరే జిల్లాలలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. చెప్పింది వాస్తవము. కళల జాతరలో అంటే ఏ కార్యక్రమాలు ఎక్కువగా మీరు ప్రోత్సహిస్తున్నారు? ముఖ్యంగా అండి, ఈ కాకతీయ కళల జాతర 1000 ఏళ్ల చరిత్ర మళ్ళీ మనమే వేలుకుందాం అనే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కవులు, గాయకులు, కళాకారులను ప్రోత్సహించే విధంగా ముఖ్యంగా ఆనాటి కళాకారులైన శంకర్ సారంగపాణ్ల పేరు మీద ఉన్న వాళ్ళ పేర్ల మీద అవార్డు ఇవ్వబోతున్నాం. అలాగే జయ జయ హే తెలంగాణ పాట నినాదం తెలంగాణలో ఉర్రుతో కాకతీయ కళల జాతర ఈ కార్యక్రమము 3 రోజుల పాటు ఘనంగా ఓరుగల్లు ప్రజలు వీక్షించే విధంగా, కనువిప్పుకు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ఆకుల నాగేశ్వర్ అన్నగారి సహకారంతో కన్వర్గా నేను పనిచేస్తున్నాను. నేను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిని. అయితే ఈ కాన్సెప్ట్లో ఆనాటి కళాకారులను స్మరించుకుంటూ మనకు అందించిన ఈ సంపద గురించి వాళ్ళ పేర్ల మీద అవార్డులు ఇవ్వాలని ఒక తలంపుతో పాటు ముఖ్యంగా గుజ్జల నరసయ్య గారు సేవా కార్యక్రమానికి కూడా అవార్డులు ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న కళాకారులను ప్రోత్సహిస్తూ వాళ్లకు ఈ పోటీలు నిర్వహించి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ.